హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుని ఇవాళ మంచి యూస్‌ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకొచ్చానండి. ఇవన్నీ చాలా యూస్‌ఫుల్ అవుతాయి మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్‌గా చూడండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతది. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. ప్రతి ఇంట్లోని జీన్ ప్యాంట్లు అనేది ఉంటుంటాయి కదండీ! అవి మనకి ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికైనా మనకి చాలా కష్టమైపోద్ది కదండీ! ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తది కదా! అలాగా ఆక్యుపై చేయకుండా ఈజీగా అనేది మనం ట్రావెల్‌లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా తీసుకెళ్ళాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. ఇలాగ పైన ఉంటది కదండీ! అది కొంచెం మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న దాన్ని కింద నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి. ఇలా రోల్ చేసుకొచ్చి మనం ముందుగా మడత పెట్టుకున్న దాంట్లోకి అనేది ఇలాగ మనం రోల్ చేసుకున్న దాన్ని ఇలాగ మొత్తం అందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకుంటే మనం ఫేస్లో బ్యాగ్లో పెట్టుకుంటాం కదండి, అవి మనకి ఎక్కువ ఫేస్ అనేది ఆక్యుపై చేయకుండా ఈజీగా అనేది ట్రావెలింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం ఉల్లిపాయలు అనేది ఎక్కువ స్టోర్గా తెచ్చుకుంటాం కదండి, ఒక 10 కేజీలు 20 కేజీలు. అవి కొంచెం చెమాయింపొచ్చి కూడా పాడైపోతుంటాయి కదండి. అలా పాడైకుండా ఉండాలంటే మన కొబ్బరి చిప్పలు అనేది మనం తీసేసాక వేస్ట్గా పడేస్తాం కదా, ఆ కొబ్బరి చిప్పలు అనేది మనం పాడేయకుండా మనం ఉల్లిపాయలో పెట్టుకుని ఇలా స్టోర్ చేసుకుంటే ఆనియన్స్ అనేది పాడవకుండా ఉంటాయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం ఫ్రిడ్జ్ అనేది డీప్గా ఇలా పెట్టేసింది చూడండి. ఇలా డీప్గా పెట్టేసింది ఒక బంగాళదుంప అనేది డీప్ అంతా కరిగించుకోవచ్చండి. ఈజీగా అనేది కరిగిపోతుంది. ఏ విధంగా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి. ఇలా బంగాళదుంప తీసుకున్నాను కదండి, ఒక బంగాళదుంపని ఒక ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక దాని మీద కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకున్న వల్ల మనకి డీప్ అనేది చాలా ఈజీగా అనేది కరిగిపోతుందండి. ఐస్ అంతాని ఇలా చేసుకున్న దాన్ని మొత్తం ఐస్కి అంతా అప్లై చేసేసుకోవాలి. మన డీప్ ఆఫ్ చేయడానికి ఆ బటన్ నొక్కుతాం కదండి, త్వరగా కరగాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈజీగానే కరిగిపోతుంది. కొన్నాట్లకి ఫ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా అనేది డీప్ అనేది కరిగిపోతాయి కదండి, కొన్నాట్లకి అస్సలు కరగదు. దీనివల్ల మన కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది కదా, అలా రాకుండా ఇలాగ సేవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లోకి ఒక స్పూను షుగర్ వేసుకోవాలి. ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలండి. నేను కొంచెం అంత వేసుకుంటున్నాను. పసుపు వేసుకోవాలి. దాంట్లోకి ఒక అర టీ స్పూన్ అనేది హనీ వేసుకోవాలండి. ఇవి 3 వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకుని దాన్ని ఎలా యూజ్ చేస్తామో మనకి ఏంటి ఉపయోగం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇలాగా యూజ్ చేసుకుంటే చాలా రిజల్ట్ అనేది మనకి ఉంటుందండి. ఎందుకంటారా, మనం చేతులు కూడా వంట చేసినప్పుడు అన్నీ సబ్బు కట్ట బాగా వాష్ చేసుకుంటే గిన్నెలు కట్ట వాష్ చేస్తాం కదండి, అప్పుడు బాగా డ్రై అయిపోతుంటాయి. పొరలు కూడా ఊడిపోతుంటాయి కదండి. అవి ఊడిపోయే టయానికి మనకి ఇలాగా డ్రై అనేది అయిపోతాయి. అలాగా డ్రై అవ్వకుండా మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం ఇది చేసుకున్నాం కదండి, అది అంతా చేతులకి అంతా అప్లై చేసుకుంటే చేతులు అనేది డ్రై అవ్వకుండా స్మూత్గా అనేది ఉంటాయండి. మీకు చేతులకే కాకుండా ఫేస్కి స్క్రబ్ లాగా పనికొస్తుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీ చేతులైనా ఫేస్ అయినా డ్రై అవ్వకుండా చాలా బాగా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ పెట్టు చూద్దాము. మన ఇంట్లో పెరుగు అనేది తోడు పెట్టుకుంటాం కదండి, అది స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు అది పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చిన్నది వెండి కొబ్బరి చెప్పు తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్క తీసుకుని దాంట్లోకి మనం పెరుగులోకి వేసుకుంటే ఆ పెరుగు అనేది పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ పెట్టు చూద్దాము. మనం ఇలాగా ఏదైనా స్టవ్ మీద పెట్టి వదిలేస్తే ఇలాగ అడుగంటేస్తుంది కదండి, నల్లగా మాడైపోతుంది కదా, అది ఈజీగా ఎలా వదిలించుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అనేది చూడండి. ఆ దాంట్లోకి కొంచెం అంతా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని నేను ఇంట్లోని వాడేసిన నిమ్మ చెక్కలు అనేది ఉన్నాయండి, ఇవి అందులో వేసుకుంటున్నాను. అందులోకి ఒక
స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అన్నా లేకపోతే సోడా అన్న వేసుకోవచ్చండి. వంట సోడా ఉంటుంది కదండి, అదన్నా వేసుకోవచ్చు. నేను వంట సోడాని ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. దాంట్లోకి ఒక స్పూన్ వచ్చేసి నేను ఉప్పు వేసుకుంటున్నానండి, అదే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలాగ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు అది ఒకసారి కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇలా స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. అది మరగడం వల్ల అందులో రసం అంతా, నిమ్మకాయలోని ఆ సోడా అంతా అదంతా తినేసి మనకి మాడ అనేది ఈజీగానే వదిలిపోతుందండి. చూస్తున్నారు కదా, మొత్తం అనేది కలర్ షేడ్ అయిపోయింది మొత్తం అంతని. ఒకసారి మీకు తీసి డైరెక్ట్గా అనేది చూపిస్తానండి. ఇలాగా ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇలా తిప్పితే చాలండి, మొత్తం అంతా ఉడిపోయింది. ఇలా బౌల్లో వేసేసుకుని చూడండి ఎంత నీట్గా అనేది వస్తుందో. చాలా అంటే చాలా ఈజీగా అనేది, మనకి శ్రమ లేకుండా, ఖర్చు లేకుండా కూడా ఈజీగా అనేది మాడ అనేది ఉడిపోయింది కదండి. చాలా అంటే చాలా ఈజీగా అనేది వస్తుంది. చూడండి అందులోకి వస్తుంది మొత్తం అంతని. ఇలాగోసారి ట్రై చేయండి. టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవ్వడానికి అనేది హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మిక్సీ జార్లు అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, మసాలాలైనా ఏదేదో వాడుతూ ఉంటాం కదండి, అన్ని రకాలనేది. అలా వాడినప్పుడు మిక్సీ జార్ లాస్ట్ని కింద అనేది అంటుకుపోయి ఉంటుందండి. అంతేకాకుండా ఇలాగ స్క్రూల్లో కూడా అందులోకి పడిపోయి ఉండిపోయి అలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దాం రండి. నేను దానికోసం అనేది ఒక ఆలు తీసుకున్నానండి. ఆలు తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలాగ వీలంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం. ఎందుకంటే మిక్సీలో వేసుకున్నప్పుడు అది మెత్త పేస్ట్ కూడా అవ్వాలి కదండి, అందుకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలాగా 2 ముక్కలు నేను చిన్న చిన్న పీసెస్ కింద అనేది కట్ చేసేసుకున్నాను. ఆలు పైన ఉన్న స్కిన్ తినాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దాంట్లోకి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇది మిక్సీ పెట్టుకుందామండి. ఇలా మొత్తం మిక్సీ పెట్టుకు రావాలి. ఇలా మిక్సీ పెట్టుకొచ్చని చూడండి, మొత్తం క్లీన్ అయిపోద్దండి. ఇది ఆలు పేస్ట్ ఉన్న వల్ల మొత్తం బేడ్లు అనేది క్లీన్ అయిపోతుంది. ఇది వేస్ట్గా పాడేయకుండా ఇది ఎలా యూజ్ అవుతుందని కూడా చూపిస్తానండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక మీ నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. ఇది మన సింక్ క్లీనింగ్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఆలులో ఉన్న కూడా పేస్ట్ వేస్తాం కదండి, ఆ పేస్ట్ ఆలు అనేది బాగా క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ సింక్ అంతా ఒక స్పూన్ పెట్టుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా సింకే కాకుండా ట్యాప్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాప్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. ఇలా ట్యాప్స్ అన్నీ బాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలాగ ట్యాప్స్ సింకే కాకుండా స్టవ్ దగ్గర మనం స్టవ్ వంట చేసుకున్నాక జిడ్డు అనేది పడిపోతుంటాయి కదండి, అలా పడిపోయినట్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను ట్యాప్స్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అంతానే ఇలాగా మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా అనేది. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎందుకంటే అందులో కోల్గేట్ పేస్ట్ వేసాం కదా, ఆ కోల్గేట్ పేస్ట్ అనేది మనకి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా క్లీన్ చేసుకున్న కదా స్క్రబ్బర్ తీసుకుని మొత్తం సింక్ అనేది నీట్గా బాగా నీట్గా అనేది తుడిచేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ కూడా నేను వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి వాటర్ చూడండి మీరే ఎంత నీట్గా అనేది వస్తుందో. ఇందాక ఎంత జిడ్డుగా ఉందో ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ టిప్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.